श्रीविष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మహత్యము రామచరిత మానసలో నాలుగవ మీకు శంకరాచార్యుల వారు ఒకప్పుడు లలితా సహస్రనామానికి భాష్యం రాద్దాం అనుకున్నారు. వాళ్ళ శిష్యులు పిలిచి నాయన ఆ లలితా సహస్ర పుస్తకం తీసుకురా అన్నారు. ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొస్తే చూసి నాయన ఇది నువ్వు విష్ణు సహస్రం తీసుకొచ్చావు, నేను తీసుకురమ్మన్నది లలితా సహస్రం అనేటప్పటికి ఈయన మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి ఈసారి ఆ పుస్తకాల షెల్ఫ్ లో లలితా సహస్రమని రాసి ఉన్నది చూసి చదివి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. ఈయన చేతులు అది మళ్ళీ విష్ణు సహస్రం అని. ఏమిరా నాయన నీకు చెప్పాను కదా లలితా సహస్రం తీసుకురంటే, అయ్యట్ గురుగారు నేను చదివి తీసుకొచ్చానండి అది లలితా సహస్రం అంట. ఓహో, దీన్ని బట్టి లలితా సహస్రనామ వ్యాఖ్యానికి రాయడానికి ఇంకో ఆయన ఉన్నారు భాస్కరాచార్యులు. నన్ను విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాయమని అమ్మవారి ఆజ్ఞ అని నేను విష్ణు సహస్రానికి రాశాను. ఇప్పుడు ఈ కథ ఎందుకు ఏం చెప్పానంటే, బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి పోపూరి హనుమ సీతారామకృష్ణ శాస్త్రి గారు చాలా రోజుల నుంచి ఆయన నచికేతోపాఖ్యానము చెప్పండి అంటూ వచ్చారు. ఆయన నచకేతుడు అన్నప్పుడు నాకు నత్కీరుడు లాగానే వినిపించింది. నచకేతుడు అనప్పడం వల్ల నాకు నత్కీరుడు లాగానే వినిపించింది. మొన్నటి కూడా అదే కలిగింది కాబట్టి నేను అదే ప్రారంభించాను. కాబట్టి ఇది శివాజ్ఞగా భావించి దీన్ని నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇక నచకేతుడు అంటారా, చూద్దాం. చెప్పేవాడు నేను కాదు, ఆ మహానుభావుడు ఉన్నాడు, చెప్పించేవాడు ఆయన. ఎంతవరకు వీలైతే అంతవరకు, ఎప్పుడు వెళ్తే అప్పుడు చూద్దాం. మహాదేవుడు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పద్యం. అసలు ఈ ప్రార్థనా శ్లోకాలు అన్ని కూడా నిన్న భైరవుడు ఎంత బాగుందండి. ఇవన్నీ మనం చక్కగా చదువుకోవచ్చు. ఇక్కడ ఇవాళ అద్భుతమైన పద్యం, అసలు మామూలు కాదు. మొత్తం చండీ సప్తశతిని మొత్తం ఒక పద్యంలో, ఒక శీర్ష పద్యంలో చెప్పించారు. మొత్తం చండీ సప్తశతితో పాటుగా ఇప్పుడు ఈయన రెండుగా వర్ణిస్తున్నాడు. ఆవిడ దుర్గాదేవిని, ఆవిడ వీరరసం యుద్ధం చేశాడు. ఆ వీరరసంలోనే శృంగార రసం, శృంగార రస దేవత కదండి ఆవిడ. అసలు ఇవి పరస్పరం రెండు విరుద్ధం. ఎలా కుదురుతుందండి చెప్పండి. అసలు మీరు బాగా చూస్తే వాడి యుద్ధంలో ఇప్పుడు శృంగారం ఎలా కుదురుతుంది చేసి చూపించారండి. ఈ పద్యం మాత్రం దుర్గాదేవి మీద రాసిన శీర్ష పద్యం
తుర్చటి అండి మహానుభావుడు. తుర్చటి అంటే శివుడు. చాలా గొప్ప పద్యం. సాధ్యమైనంత వరకు ఇవాళ పూర్తి చేస్తాను, లేకపోతే రేపు చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. శీసపద్యం. కాసరాసుర రాజా. అది కాసరాసుర. కాసర అంటే దున్నపోతు అని అర్థం, మహిషము అని అర్థం. తెలుగులో కాసరము అంటే పశువు, మహిషం. కాసరాసుర. మీకు నేను ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారని. నీ పద్యం చదివినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయాను. కాసరాసుర అంటే మహిషాసురుడితో. రాజా. కాసరాసుర రాజా అంటే మహిషాసురుడు పెద్దవాడు. కంఠ నిర్గత రక్త పంక్త తలని నరికేసింది. అది అర్ధనిష్క్రాంత ఏ వాసో అని మనకి సప్తశతిలో చెప్తారు. ఎగిరింది. ఇప్పుడు ఎడపడకండి బయట కంఠం మీద గుచ్చింది త్రిశూలం. గుచ్చేటప్పటికి ఆ కంఠం నుంచి నిర్గత వచ్చి మీరు బాగా అర్థం చేసుకోవాలి. చేసుకుని మీరు ఎంతవరకు ఆస్వాదించారో చెప్పండి. వాడు ఏం చేశాడు, ఇప్పుడు ఎగిరింది. మీరు సప్తశతి చదవండి కావండి ఒక చోట. యుద్ధం చేస్తూ చేస్తూ వీడు ఏం చేసిందంటే గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం. ఎంతసేపు గర్జిస్తారు, గర్జించు. ఇగో ఈ కాస్త తాగే వరకు గర్జించు, తర్వాత ఈ దేవతలు గర్జిస్తారు అని ఈవిడ ఏం చేస్తే ఉన్నట్టుండి ఇలా ఎగిరి వాడి మీదకి దూకింది. దూకిట్లా మా తీరు పొడిచింది. అంటే ఇప్పుడు కాళ్ళు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరు పెద్ద వాడి తలకాయ మీద ఉంటాయి, వాడి గుండెల మీద ఉంటాయి. కంఠం మీద పొడిచింది. కంఠం మీద పొడిచినప్పటికి ఆ రక్తం, కంఠం నుంచి వచ్చిన రక్తం ఏమైందంటే ఇది వీరరసం. ఏమి దూర్జటండి. ఆహా, ఇటువంటి వాళ్ళవి చదవకుండా జీవితం ఎంత వృధా అయిపోయిందో స్వామి. ఆ కంఠం మీద ఇట్లా పొడిచేటప్పటికి రక్తం ఇలా పెళ్ళుబుకిన రక్తం ఇప్పుడు ఇటు మళ్ళీ శృంగారానికి వచ్చింది. చక్కగా భర్త దగ్గరికి, భర్త సమాగమం కోరుతున్నటువంటి ఒక స్త్రీ ఎలా వెళ్తుంది? జుట్టు విరబోసుకుని వెళ్ళగా చక్కగా వెళ్తుంది. చక్కగా కాళ్ళకి పారాని పెట్టుకుని ఏమిటి? శ్రీపాద లక్ష, శ్రీపాద పద్మ లక్ష 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 అంతేనా? ఏమండి ఈవిడ శ్రీపాద పద్మములకు ఈ నెత్తురు లట్టుకాయ అంటే పారాయణ అయిపోయింది. ఇది శృంగారం. ఆ పాదాలు ఉంది కదా ఈవిడ, ఆ నెత్తురు చూపికి ఈ పాదాల మీద చక్కగా పారాణిలాగా పడింది. ఇటు వీరము శీసపద్యంలో కొంత భాగం ఉంటుంది. రెండు భాగాలు ఉంటాయి. మొదటిది వీరరసం, రెండోది శృంగారం. ఒకే పద్యంలోనండి. మనం అది రాయడం మనం అనుకున్నంత తేలిక కాదు. పైగా అందులో ముందర ఇవిడ లత్తుక అంటే పారాణి, శ్రీపాద పద్మ లక్షము గొప్ప పొడిచేటప్పుడు. సరే, ఇక్కడ వీరము శృంగారం రెండు కలిపే చెప్తాను మీకు. రెండు అది ఇప్పుడు ఈ సప్తశతిలో రెండో వాళ్ళు ఎవరంటే చండముండు. ఈ చండముండాహవ వీళ్ళు పంపించారు. చండముండులు ఎవరు? ఈ సింహనిశుంభ. చండముండాహవ, ఈ చండముండులతో చేసిన ఆహవము యుద్ధంలో సంభ్రమ, ఆ తొందరపాటు వాళ్ళతో యుద్ధం చేస్తుండగా ఆ సంభ్రమ అప్పుడు స్తనజాత కర్మవా కణరాజి కంఠబా. యుద్ధం చేసే తొందరపాటులో అందరూ బాగా యుద్ధం చేస్తున్నారు కానీ వాళ్ళ చండబుండులతో వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.
ఆ యుద్ధం చేస్తున్న తొందరలో ఈవిడికి ఆ వక్షస్థలం మీద బాగా కర్మ చెమట పట్టింది కదండి. మనకి ఎక్కువ చెమట ముఖము వక్షస్థలము వీటిలో పడుతుంది, బాగా పట్టేసి ఈ చెమట మొత్తం ఇదంతా ఇక్కడి నుంచి కారుతోంది. ఈ కంఠము దగ్గర నుంచి చెమట బిందువులు అలా కారి వక్షస్థలం వరకు వస్తుంది. ఇది ఆ యుద్ధంలో ఇది వీరం. ఈ ఒక్క జారుతున్నటువంటి ఒక్కొక్క నీటి బిందువు ఎలా ఉందంటే ఒక బిందువు తర్వాత ఇంకోటి, ఇంకో బిందువు తర్వాత ఇంకోటి, ఒకదాని తర్వాత అలా వచ్చి ఇక్కడ వరకు ఆగుతున్నాయి. ఇక్కడ ఆగిపోతున్నాయి. ఎందుకు ఆగిపోతున్నాయో మీకు చెప్పక్కర్లేదు. సరే, అందుకని ఏం జరిగింది, అంతా ఒక మాలలాగా ఉంది. చెమట బిందువుల పుష్పమాల వేసుకుందాడు. ఇది శృంగారం, అది వీరం. అయిపోయిందండి ఈ మూడు. రక్త బీజాది. ఇప్పుడు ఇంకోటి వచ్చాడు ఆ రక్త బీజాది. అది రక్త బీజ ఆది వర్ధన సమయాట్టహాసం. ఆ రక్త బీజుని చెప్పేటప్పుడు అప్పుడు ఆవిడ ఆ సమయంలో అట్టహాసం, ఎందుకంటే ఈ రక్త బీజుని చేసినప్పుడు అట్టహాసం చేసినారు. ఈ అట్టహాసం ఎట్లా అంటే ఆ నోరు తెరిచేసి, ఎందుకంటే వీడి ఈ ఒక్కొక్క రక్త బిందువులోంచి మళ్ళీ పుడుతున్నారు జనం. అందుకని ఆవిడ నోరు బాగా తెరిచి వాడి బిందువులు మొత్తం వీడు తాగి. ఒక స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే కొన్ని పూలని ఆ పూల వీటిని వీళ్ళు రాసుకునేవాళ్ళు. ఇప్పుడు నోటిలో ఒక పువ్వు ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అది రాసుకుంటూ ఉండేవాడు. అది పళ్ళకి వాటికి. అప్పుడు పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి, అవి ఇంకా తెల్లగా ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏదో పెట్రోల్ పూసుకుంటున్నాం. ఒకప్పుడు ఈ పెట్రోల్ కాకుండా మామూలుగాని తాంబూలం, ఆ తాంబూలం వేసుకుంటే ఇక్కడ పండు, ఇగో ఇది ఇక్కడ గోరేంటారు, ఇక్కడ దాన్ని లోద్దు. అవి అసలు పూలు ఇప్పుడు కనపడలేదు అనుకో, అవి అసలు లేదు. కాబట్టి అవి వేసుకుని వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ పళ్ళు కొంచెం తెల్లగా కనపడతాయి, ఇంకా తెల్లగా కనపడతాయి. ఈవిడ ఒక అట్టహాసం చేసింది ఆ రకం. అప్పుడు ఆవిడ నోట్లో ఉన్నటువంటి పళ్ళు ఈవిడ లోద్దుక పుష్పకముల యొక్క రసము రాసుకుని వచ్చినట్టుగా ఉంది. అది వీరము, ఇది సురుగా. చెప్పండి. మోమునకు అది లోద్ర సుమరంజము. లోద్ర అనేటువంటి ఒక పుష్పము యొక్క రంజము. రంజము అంటే ఆ లోద్రుగ పుష్పముల్ని పొడి చేసి ఆ పొడిని రాసుకుంటారు. వాటిని పొడి చేసి ఆ పొడిని రాస్తారు తెల్లగా ఉండడం కోసం. ఒకప్పుడు అంటే మా ఈ క్రాంత కాలగణకి అప్పుడు వచ్చేవారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ పద్ధతి ఉండేది. కదంబజరి క్లప్త కర్ణపూర మనోహర. ఒకప్పుడు ఈ చెవు మీద ఈ పువ్వు పెట్టుకోవడం కూడా ఒక మంచి ఫ్యాషన్. అందుకే ఆవిడ పెట్టుకుంది కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర. ఈ కదంబ పుష్పాలను ఇక్కడ చెవు మీద పెట్టుకున్నారు, తలలో కాదు. కాబట్టి అప్పటికే అది ఫ్యాషన్. కాబట్టి రక్త బీజుణ్ణి చంపేటప్పుడు ఆ సమయంలో ఇవిడ చేసిన అట్టహాసం, ఇవిడ భర్తృ సమాగమ వేషం సమయంలో ఈ నోటికి అది సువాసన కూడా వస్తుంది. అప్పుడు సువాసన భరితమైనటువంటి ఆ లోద్దు సుమ రంజము పూసుకున్నట్టుగా ఉంది. వీరము శృంగారం. తర్వాత ఇప్పుడు ఇక్కడే మీకు ఇంకోటి చెప్తాను, చెప్పండి. అధర్వేష లక్త లక్త కరసః సుదృశాం విషోదం కపోల భూ విలోత్ర రజః. ఇది ఎక్కడెక్కడ పూసుకున్నారంటే ఇక్కడ కపోలములు, విలోత్ర రజః అంటే ఇక్కడ కొంచెం తెల్లగా. పౌడర్ అని ఒక పాయింట్ ఇది
అంటే ఇప్పుడు మనం పౌడర్ నోట్లో వేసుకోవట్లేదు, అప్పుడు అది వేసుకునే వాళ్ళు జోగాల్సిన కూడా వస్తుంది. ఇక్కడ కపోలాలకి గడ్డము కింద చుబుకం, నోటి పెదవుల కింద లోపల పైన మట్టి గోరింటాకులు వీటి, అప్పుడు అది నోరు తెరిచినప్పుడు చక్కగా తెల్లగా ఉంటుంది. పైకి ఇది అట్టహాసం కదా, అట్టహాసం అంటే పూర్తి నోరు తెరవాలి. అమ్మా నవమంజనం నయన పంకజయో, అది నవమంజనం నయన పంకజయో, కళ్ళకి నవమంజనం అంటే కాటుక. తర్వాత పంకజయోర్ అమ్మా యోర్ పంకజయోర్ విదేశ పంకజయోర్ విదేశ హృదేచ నశంకి నిహితాత్ పయసః. కొన్ని పుష్పాల యొక్క దాన్ని వక్షస్థలములకు రాసుకుంటారు. అదే రాసిపోయింది, కమలాకు చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచన నీలపతి విజయీ పవ వెంకట శైల. అంటే కొన్ని కొన్ని పువ్వుల పుష్పాలు కొన్ని కొన్ని అవయవాల్లో రాస్తారు. ఇప్పుడు ఆయన చెప్పింది వత్సాయం, ఒకప్పుడు రాసేవాడు, ఇప్పుడు అవన్నీ వదిలేసి ఏదో ఒకటి కొట్టుకుంటున్నారు. అది ఈ కవి కల్పంలో అట్టహాసం. అట్టహాసం అంటే ఇప్పుడు చేస్తామండి, ఖచ్చితంగా యుద్ధం చేసేటప్పుడే. మామూలుగా ఉన్నప్పుడు నువ్వు మరి అంత నోరు తెచ్చుకుందావు. శంభు కీర్తి జ్యోత్స్న శంఖహాస స్ఫటికాదయః శాంభవీ అట్టహాస రంభావష్టంభరేఖ రభటి లటహమున్ యశ్రీ వధూ విప్రమంబున్ అని రాశారు. అంటే నవ్వుని ఎప్పుడు తెల్లదనంతో పోలుస్తారు కదండి. ఇది చంద్రుడిలాగాను, వెన్నెల్లాగాను, శరత్కాంతి లాగాను, మల్లె పువ్వు లాగాను, ఇటువంటివన్నీ ఆ నవ్వులో ఉన్నాయి. అట్టహాసం. సరే, తర్వాత ఇప్పుడు నాలుగో పదానికి వచ్చి శుంభ నిశుంభ అది శుంభ నిశుంభ రక్షో వీర సంహార వేళ కప్పిన ధూళి మేలిముసుగుగా ఆ శుంభ నిశుంభులతో ఈవిడ విపరీతంగా యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చేసేటప్పుడు భూమి నుంచి పడినటువంటి ధూళి పైకి లేచింది. ఎంత లేచిందంటే అసలు మొహం కనపట్టలేదు. ఇది వీరరసం. మనం భారతంలో కూడా చాలా చోట్ల చదివాం. అసలు సూర్యుడు కూడా కనపడకుండా పోయాడని చెప్పారు. ఈ సూర్యుడే కనపడకుండా పోతే ఎదుర్కొన్న మనిషి కనపడదు. కాబట్టి ఈవిడ మొహం కనపట్టలేదు. అది ఎలా ఉందంటే, ఒకప్పుడు కులాంగన పుణ్యస్త్రీ వాళ్ళ ముఖమును భర్తలు, తర్వాత వాళ్ళ నాన్న తప్ప ఇంకా అన్యులు చూడకూడదని చెప్పేసి వాళ్ళు మేలి ముసుగు వేసుకునేవాళ్ళు. మేలి ముసుగు అంటారు. అదే ఇప్పుడు మనం బుర్ఖా అంటున్నాం. అది ఇట్లా మేలి ముసుగు వేసుకుంటారు. ఈవిడ మహాపతి వ్రత కదండి, అందుకని ఈవిడ ఒక మేలి ముసుగు వేసుకున్నాం. అది ఏమిటది ఏమో గుంగట్ అంటే అది ఏదో వేసుకుంటారు. ఇప్పటికి కూడా కొంతమంది క్షత్రియ కాంతలు వేసుకుంటారు. కాబట్టి ఆవిడ పైగా క్షత్రికాంత హిమవంతుడు రాజుల కుమార్తె కదండి ఆవిడ. అందుకని ఆవిడ ఏం చేసింది, ముసుగు వేసుకుంది. ఏమిటా ముసుగు అంటే ఈ ధూళి. దాన్ని ఎప్పుడు తెరదీస్తారంటే కేవలం భర్త ఎదుర్కొన్నారని తీస్తారు. ఇది శృంగారం. ఈవిడ ఇప్పుడు ముసుగు వేసుకుంది, పారాణి పెట్టుకుంది, ఆ లోబ్దుసుమ రజం పెట్టుకుంది, తర్వాత రెండోది తర్వాత పూలదండ వేసుకుంది. ఇది శృంగారం. అక్కడ యుద్ధం చేస్తుంది. ఇప్పుడు తేటగిరి చెప్పండి. అటువంటి ఏ దేవి వీర శృంగారమూర్తి. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి ఆవిడ వీరమూర్తి, శృంగారమూర్తి రెండు ఉన్నాయో. శోభిల్లు నట్టి ఇటు వీరరసము శృంగారసంతో శోభిల్లుకున్నటువంటి దుర్గాంబ. అటువంటి దుర్గాంబని
పొందుతుంది. దుర్గా అనేటువంటి అమ్మని నేను కొలుస్తాను, నమస్కారం పెడుతున్నాను, పూజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అంటున్నాడు దుర్జటి కావ్యం ప్రారంభమై ముందర. కనక ముఖరీ సమాఖ్య. అయితే ఈవిడ ఎవరయ్యా అంటే ఇక్కడ బ్రహ్మాండమైన ఒక అలంకారం రాశారు. కనకముఖరీ సమాఖ్య. కనకముఖరి, కనకం అంటే సువర్ణం, ముఖరి కనకముఖరి, సువర్ణముఖి అనే సమాఖ్య అనే పేరు కలిగినటువంటి కనకముఖరి అంటే సువర్ణముఖి అని పేరు కలిగినటువంటి గంగా ప్రతీర. దీని పేరు సువర్ణముఖి. ఇది ఏదో కాదు, గంగే. ఆ గంగమ్మ యొక్క ప్రతీర అంటే ప్రకృష్టమైనటువంటి తీరం. ఆ గంగా నది ఒడ్డు ఇది గంగా నదే. అయితే ఇక్కడ దీన్ని సువర్ణముఖి అని పిలుస్తున్నాం, సుంకర్ణ అని పిలుస్తున్నాం. ఇది గంగా నదే. ఏ గంగా? ఆకాశ గంగా. ఆకాశ గంగని ఇక్కడ మనం సువర్ణముఖి అని పిలుస్తున్నాం. ఆ సువర్ణముఖి నదీ తీరాన అంటే గంగయే సువర్ణముఖిగా పిలువబడుతున్న దీని తీరాన అంటే ఒడ్డున ఆటకాచలము. ఆటకాచలము అంటే బంగారు పర్వతం, అంటే మేరు పర్వతం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక. మేరు పర్వతం బంగారు పర్వతం. ఆ మేరు పర్వతము శృంగము మీద కదా ఇవి ఉండేది. ఆ మేరు పర్వతం ఎక్కడ ఉంటుంది? గంగా నది ఒడ్డున ఉంటుంది. మరి ఇక్కడ దుర్గా నది ఉండాలంటే మరి మేరు పర్వతం ఏదయ్యా? గంగా నది ఎందుకు? సువర్ణముఖి. సువర్ణముఖి దాని పక్కన ఉన్నటువంటిదే ఈ మేరు పర్వతం అంటున్నాడు ఈయన. ఆటకాచల తుంగము అంటే ఎత్తైనటువంటి శృంగాగ్రగే సుమేరు మధ్య శృంగస్థ అనేటువంటి లలితా సహస్రనామానికి ఇది. ఆ సుమేరు ఆటకాచల తుంగ శృంగ గేహం అంటే ఇల్లుగా కలిగినది. అవునా? మరి అక్కడ ఉంటుంది కదా, మరి ఇక్కడ ఎవరు? అదిగోనండి కనుక సువర్ణముఖి పక్కన దుర్గమ్మ వారు ఉన్నారు. ఈ సువర్ణముఖి గంగా నది. ఈ సువర్ణముఖి ఒడ్డే హాటకాచలం. ఈ హాటకాచలంలో ఉన్నటువంటి ఆవిడ ఆలయమే ఆవిడ. అటువంటి దుర్గని, ఎటువంటి దుర్గని? వీర శృంగారమూర్తిని. మహిషాసురుణ్ణి చంపితే అందులోంచి వచ్చినటువంటి రక్తం ఆవిడ కాళ్ళ పారాణి కాగా, ఆ తర్వాత చండముండులతో యుద్ధం చేసేటప్పుడు ఆవిడకి పట్టినటువంటి చెమట, ఆ చెమట బిందువులు ఆవిడకి నెమ్మదిగా కంఠమాల కలిగాయి. తర్వాత మూడోది, రక్త బీజులతో యుద్ధం చేసేటప్పుడు ఆవిడ సమరోత్సాహంతో వికటాట్టహాసం చేస్తున్నప్పుడు ఆ అట్టహాసం ఆవిడ నోటికి రాసుకున్నటువంటి ఒక లోద్రు అనేటువంటి పుష్పము యొక్క రజము కాగా పరువల్స తెల్లగా ఉంది. ఆవిడ శుంభలతో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధ వేగానికి లేచినటువంటి ధూళి ఆవిడ ముఖం మీద వేసుకున్నటువంటి ఒక ముసుగు. ఆ ముసుగు ఎలా ఉంటుందంటే ఆవిడికి బయట కనిపించాలి, లేకపోతే అసలు కనిపించకపోతే ఎక్కడ కలుగుతాయి? ఆవిడ ధూళిలోంచి మనిషి క్లియర్ గా కనిపించకపోయినా మసగా కనిపిస్తుంది. అటువంటి వీర శృంగార మూర్తి అయినటువంటి దుర్గాంబ ఈ సువర్ణముఖి నది తీరాన, ఇదే గంగ, అదే హాటకాచల తుంగ శృంగ మధ్యస్థ అయినటువంటి ఆ దుర్గాదేవిని నేను నమస్కరిస్తున్నాను, కొలుస్తున్నాను. సప్తశతిలో ఎవరి గురించి చెప్పలేదు చెప్పండి. ఒక మొదటి అధ్యాయంలో తప్పితే మిగతా అన్ని అధ్యాయాలు ఈయన కవర్ చేశారు. ఒక్క శీసభి మహాదేవ చెప్పండి. టైం అయిపోయింది. ఇవి ప్రార్థనా శ్లోకాలు కదండి, కొంచెం ఒకే పద్యంతో అయిపోతాయి. కొంచెం ప్రార్థనా శ్లోకాలు అయిపోయిందంటే ఈ కథలో మనం వెళ్ళిపోతాం. సరేనా? మీకు కొంచెం
రసభంగం అవుతూ ఉండొచ్చు, కానీ నేను చేయగలిగింది ఏం లేదు. మీకు రసభంగం కలగకుండా చేయాలంటే నా పారాయణ భంగం అవుతుంది. అది అందుకే మా హేమక్కకి పాపం ఆపడం ఇష్టం లేకుండా నేను టైం చూసుకుని ఆపించేస్తాను. మహాదేవ్ మహాదేవ్ ఈ పద్యాలు మాత్రం చెప్తున్నానండి, చక్కగా నేర్చుకోండి. హాయిగా ఎక్కడైనా చేసుకోవచ్చు, ఊహించుకోవచ్చు. రేపు మహానుభావుడు హేరంబుడు ఒక వినాయకుడి ప్రార్థనా శ్లోకం వస్తుందండి. అది ఇంచుమించు ఆఖరి ప్రార్థనా శ్లోకం. ఆ తర్వాత ఆయన గురువు గారిని ప్రార్థన చేస్తారు. చెప్పండి. దోహ. ఇప్పుడు ఈయన అసలు రామావతారం ఎందుకు ఎత్తాడు? మొదటిది జయ విజయుడు, రెండోది జాలంధరుడు అనేటువంటి రాక్షసుడు భార్య పాద్యపులత్యాన్ని ఈయన భంగం చేశాడు, కాపాడు ఆవిడ చెప్పించాడు. మూడోది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నారదుడు చెప్పించాడు. ఈవిడ ఆశీర్వాదం. నారదుడు చెప్పించాడు. నారదుడు జ్ఞాని కదా. లేదు పార్వతి, ఎవరిని మనం ఇలా కేటగరైజ్ చేయలేం. వీడు జ్ఞాని, వీడు మూర్ఖుడు కాదు. ఒక్కోసారి మూర్ఖుడు చేస్తాడు. అందుకే మనం చెప్పలేమండి వీడు భక్తుడు వీడు కాదు అని చెప్పలేం. మనం ఏం టైటిల్స్ ఇవ్వలేం అలా. అది చెప్పండి. అమ్మా హార్డ్ లై బాగ్ సటు స్వాన నిరకి మృగరాజ చీనిలేయి జనిజాన జడ తిమి సురపతి నాలాజ్. ఇంద్రుడు పిలిపించాడు. నారదుడు తపస్సు చేసుకుంటున్నాడు. నారదుడు నిజంగా దక్షుడికి ఇచ్చినటువంటి శాపం. ఆ భగవన్నామం బాగా చేస్తే మీకున్న శాపాలు పోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తమన్ చేశాడు. ఆయనకి అసలు ఎప్పుడు ఉండలేడు, కానీ అక్కడ ఆ పర్వతాలు అన్నీ చూసేటప్పటికి ఆయనకి మంచి ధ్యానం కుదిరింది. ఇంద్రుడికి భయం వేసింది. వెంటనే ఇంద్రుడిని మన్మధుడిని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసం పని చేయాలి. ఏమిటండి? వాడి తపస్సు భంగం. చెప్పమ్మా. ఎండిన ఎముకను కొరుకుచున్న ఒక తెలివి మాలిన కుక్క. అలాగే ఒక ఎండిన ఎముక, అందులో అసలు ఏం లేదు. ఒట్టి ఎముక తింటే ఏమవుతుంది? దానికి ఏమైనా ఉండాలి కదా, స్టఫ్ ఏం లేదు. ఇందాక కూడా చెప్పాడు, కామానికి లోభానికి దూరైనటువంటి ఈ ఉపమానాలు ఇవి మీరు హిందీలో నేర్చుకొని తెలుగులో రాసి పెట్టుకోండి. కామానికి లోభానికి గురైనటువంటి వాడు ఏమనుకుంటాడు? వాడు అందరినీ తనలాగానే అనుకుంటాడు, ఇంకోలాగా అనుకోడు. అలాగే వీడు ఏం చేస్తాడంటే, ఎండిన ఎముకని కొరుకుతున్నటువంటి ఒక తెలివి లేనటువంటి కుక్క సింహమును గాంచి ఒక సింహాన్ని చూసి ఆ సింహము తన నుండి ఆ ఎముకను లాక్కునేమో అని భయపడి. ఏమి ఎగ్జాంపుల్ అండి! దాని నోట ఆ సింహమును చూసింది. ఆ సింహం ఎక్కడ తన ఎముకలు ఆగేసుకుంటుందో అని దాన్ని కలపడకుండా పరిపోయి దాచుకుని ఒక చోట కుదిరి ఏమిటి అందులో ఎందుకు తిట్టడానికి ఏముంది? కవులకి వీడు ఇంద్రుడు, హనుమంతుడిని వదలలేదండి వాల్మీకి. నీ కోతి బుద్ధి చూపించుకున్నావు అన్నాడు సుందరాకాండలో. అంగదుడిని వదలేదు, తుర్మతే అన్నాడు. తప్పు తప్పే. ఇది మన రామాయణం. నిజంగా రాముడి మీద దాని మీద భక్తి ఉంటే మనం తప్పుగా చెప్పాలి. అది ఎవరు చేసినా సరే. అప్పుడు వాడు నిజమైన మనిషిలాగా ఉంటాడు. మీరు వాడు ఏం చేసినా ఎస్ 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 అని మీరు గుర్తించాలనుకోండి, వాడు పరమ డిక్టేటర్గా తయారైపోతాడు. దానికి కారణం మనం. ఆ పాపంలో మనకు కూడా భాగం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఆయన తప్పు చేయమని చెప్పినప్పుడు తప్పు అని చెప్పలేదు. అందుకే కవులకి పక్షపాతం ఉండదు. అది ఎండింది, అందులో ఏమన్నా ఉంటుంది. పైగా అది సింహం, అది కావాలనుకుంటే అది తెచ్చుకోలేదు. సింహం. అది దేవేంద్రుడు భయపడటం కూడా అది సింహం. ఈ సింహం ఇదిగా ఆశపడుతుంది. అంటే నారదుడు ఈ దేవలోక సౌఖ్యాలకి సుఖాలకి ఆశపడతాడు. ఆయన ఆశపడేవాడే, తెలుసుకోవద్దు. ఆయన తపస్సును భంగం చేయిస్తావా? పుట్టింది బుద్ధి,
యాదేవి సర్వబుద్ధేషు బుద్ధి రూపేణ సంస్థిత. అయిపోయింది. చౌపాయి. ఇది నిజంగా ఇవి హిందీలో మన ఆ భాషలో నేర్చుకోకపోయినా తెలుగులో రాసుకుని పెట్టుకో. తేహి ఆశ్రమహి తేహి ఆశ్రమ ఆశ్రమహి ఆశ్రమహి మదన జబు గయవు మదను జబగయవు నిజ మాయా వసంతు నిరమయవు నిజ మాయా వసంత నిరమయవు నిరమయవు. ఈయనకి ఎప్పుడు ఒక సహాయకుడు ఉన్నాడుగా వసంతుడు, వాడిని కూడా తీసుకెళ్ళాడు. కుసుమిత కుసుమిత బిబిదు బిటప అమ్మ వివిధ విటప వివిధ తప్ప అప్పుడే పల్లవించే కొన్ని పువ్వులు. బహురంగా బహురంగా అంటే మంచి, అంటే చుట్టుపక్కలవి కూడా ప్రేరేపకాలుగా కావాలి. అంటే అవి నీకు ప్రోత్సాహకాలుగా కావాలి, ఇన్సెంటివ్స్ కావాలి. నీకు చుట్టుపక్కల అంతా చాలా జిగుప్సాకరంగా ఉందనుకోండి, నీకు అసలు ఆ భావనే రాదు కదా. అంటే మనకి తెలుగు ఎప్పుడు మూడు రాదు కదా. కూజహి కోకిల కూజహి కోకిల, కోకిళ్ళు కూ కూ అండం ప్రారంభించాయి. గుంజహి భృంగ గుంజహి భృంగ, భృంగములు ఛుమ్ ఛుమ్ అంటున్నాయి. తుమ్మెదలు. చలి సుహావని చలి సుహావని, చక్కటి తెల్లటి గాలి వేసింది. సుహావని త్రివిధ భయారి కామకృషాను బడావనిహారి రంభాధిక సురనారి నవీన సకల అసమసర్ కళా ప్రవీణ కరహిగాన బహుతాన తరంగ బహువిధి క్రీడహి పాని పతంగ దేకి సహాయ మదన హర్షాన కీన్హసి పుని ప్రపంచ వివిధి నానా కామకళాకచు మునహీన వ్యాపి నిజ భయడరెవు మనోభవ పాపి సీమకి చాపి సకై కోవు తాసు బడు రకువారా రమాపతి జాసు నారదుని ఆశ్రమముకు చేరి మన్మధుడు నెమ్మదిగా నారదుడి ఆశ్రమానికి చేరాడు. ఎవరు? మన్మధుడు చేరి వసంతమును సృష్టించాను, వసంత కాలాన్ని సృష్టించాడు. ఈయనకి వసంతుడు ఎందుకంటే ప్రేరేపకములు, స్టిమ్యులస్ అన్నమాట. అది వసంత కాలంలో అవి చిత్త విభ్రాంతిని కలిగేజేస్తాయి. చిత్ర విచిత్రములకు పువ్వులు, అది చిత్ర విచిత్రములగిన పువ్వులు. అవి నిజానికి అప్పుడు పూసే పూలు కావు, అవి ఈయన కల్పించాడు. కోకిలలు పంచమస్వరం అంటే మంచి పెద్ద స్వరం అన్నమాట. పంచమస్వరం. తుమ్మెదలు మంచి రొద చేస్తున్నాయి, చుమ్ చుమ్ అంటున్నాయి. కామాగ్నిని రగిలింపచేయు శీత మంద సుగంధ కామాగ్ని రగిలింపజేసేటువంటి మలయ మారుతము, మంద మారుతం నెమ్మదిగా సుగంధంతో కలిసి వస్తుంది. నవయువతులు అంతే కదండి. ఇప్పుడు మీరు అగ్ని రగిల్చాలనుకోండి, గాలి ఉండద్దు. ఈ కామ్ అనేటువంటి అగ్ని రగిల్చాలి, మంచి గాలి. అది అప్పుడు నవయువతులు కామకేళ్ళలో మంచి ప్రవీణులైనటువంటి వాళ్ళు, అనేక వాళ్ళు కామకేళ్ళలో మంచి ప్రవీణులు, వాళ్ళు పాటలతో ఆకర్షించారు. నవయువతులు అంటే అప్పుడే యవ్వనంలోకి వచ్చిన వాళ్ళు, అనివార్యించరు మన యవ్వనారంభంలో ఉన్నటువంటి వాళ్ళు. కందుకాది వివిధ క్రీడలు సల్పిరి. అది వాళ్ళు ఏం చేశారు? కందుకాది అంటే బంతి ఆట ఆడుకున్నారు. బంతి ఆట ప్రారంభించారు వీళ్ళందరూ. మదనుడు తన సహాయకులను చూచి సంతసించెను. మదనుడు ఈయనకి సహాయంగా వచ్చారుగా ఎవరు? ఈ రంభ, గాలి, వసంతుడు, కోకిల, ఇవన్నీ. వాళ్ళు సంతోషపడ్డాడు. అయిపోయింది, మన పని అయిపోయింది అనుకున్నాడు. అనేక ఉపాయములను పన్నెను. ఏం నెమ్మదిగా అనేక ఉపాయాలు. ఇది నారదుణ్ణి లొంగ తీసుకోవడం కోసం. నారదుని ముందర తన కపోట భయములు పని చేయకపోవటచే మన్మధుడు భయపడాను. నారదుడు తన కపట ఉపాయాలు ఏవి పనిచేయవు, ఇవేవి ఆయన వినపడలేదు. మీరు ఒక సినిమా చూశారులే కానీ అందులో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంద్రుడు ఇలాగే ఒక అప్సరసను పంపిస్తాడు, ఈయన తపస్సు చేస్తుంటాడు.
ఆవిడ పాట పాడుతూ ఉంటుంది. చివరికి నమ శివాయ నమ శివాయ నమ శివాయ, ఆవిడేమో సుందరంగా 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 అంటూ ఉంటుంది. చివరికి ఒక స్టేజ్లో ఆవిడ కూడా వచ్చేసి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటారు. అలా అది ఈయన ముందర పని చేయదు. అంత తదేక నిష్ఠాగరిష్ఠుడే ఉంటాడు. అంటే మన మనస్సు ఇందులో ఉంటే మనం కంట్రోల్లో పెట్టుకోవాలండి. వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు చేస్తాడు. ఇక్కడ చూడండి ఎంత డిస్టర్బ్ చేశాడు. మరి ఆయన నారదుడు నేను డిస్టర్బ్ అవ్వలేదు. అంటే నీ మనస్సు లైవ్ అయిపోయింది అనుకోండి, ఆ చుట్టుపక్కల నువ్వు ఆటోమేటిక్గా మర్చిపోతావు. ఇప్పుడు నువ్వు నీ కాన్సన్ట్రేషన్ ని ఎదటి వాళ్ళ మీద ఆధారపెడుతున్నావు. అంటే ఎదటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే, ఏ బుక్ శబ్దము నీకు వినిపించకుండా ఉంటే, ఎవరు నిన్ను పిలవకుండా ఉంటే, అప్పుడు నీ మనసులే. అంటే నీ మనసు నీ కంట్రోల్లో లేదు, తెలిసిపోయింది అక్కడ. అది కానీ నారదుడి మనసు ఆయన కంట్రోల్లో ఉంది. కానీ ఆయన కపటోపాయాలు ఆయన దగ్గర పనిచేయలేదు. ఇది చూసేటప్పటికి ఆయన భయం వేసింది, ఎవరికి మన్మధుడికి. శ్రీహరి రక్షణలో ఉన్నవారి హద్దులను ఎవరు భంగపరచగలరు? ఎక్కడికక్కడ ఈయన కొన్ని రాస్తారండి. శ్రీహరి రక్షలో ఉన్న వారి హద్దులను ఎవరు భంగపరచగలరు. శ్రీహరి రక్షలో మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎవరు మన చేయలేరు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఆయన ఉన్నాడు, ఇది చదవాలని వస్తాడు, ఆయన వచ్చి చూసుకుంటాడు. ఎప్పటికెప్పుడు ఏది కావాలో ఆయన వచ్చి చూసుకుంటాడు. తర్వాత దోహ సహిత సహాయ సబీత అతిమానిహారి మనమైన గహసి జాయి ముని చరణ తబ్ కహి సుటి ఆరతి బైన. మన్మధుడు తన ఓటమిని అంగీకరించేశాడు. ఎవడు నారదుడు ఎదుర్కొని అంగీకరించి తన సహాయకులతో పాటు నారదుని పాదములపై సహాయకులతో పాటు మొత్తం ఆయన నారదుడి పాద పద్మాల మీద సాగిలపడి వినయముతో పడి ప్రార్థన చేస్తున్నారు. ఇదేండి మనో విజయం. మనం ఇక్కడ చేస్తున్నాం, వాడు గట్టిగా అరిచాడు, అయిపోయింది. మన పూజ మానేసి వాడిని తిట్టుకోవడం ప్రారంభించాం అనుకోండి. కలిపురుషుడికి కావాల్సింది కూడా అదే. వాడిని తిట్టుకున్నావు, నువ్వు ఈ కాస్త చేసిన పూజ కాస్త నిష్ఫలం. అది 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 బూడిదలో పోసిన మన్నీరే. వాడికి కావాల్సింది అదే. ఆవిడ మనం చాలాసేపు మనం ఏం చేస్తామంటే చేస్తూ ఉంటాం, అప్పుడే ఎవడో కూడా వస్తాడు, లేదా ఏదో వినిపిస్తుంది, ఇది ఆపేసి వాడిని తిట్టడం ప్రారంభిస్తాం మనం. వాడికి కావాల్సింది అదే. ఎందుకంటే మన పూజ ఫలించట్లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అంతగా సాగలేదు, అది ఆపేసి కొంతసేపు ఏదన్నా మనసులో ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని మీరు ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అంతే దాన్ని ప్రతిఘటిద్దాం అని అంటే, ప్రతిఘటన వల్ల ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇవాళ కొన్ని మంచి మాటలు వచ్చాయి. అన్న కుక్కదొకటి, శ్రీహరి రక్షలో ఉన్న వాళ్ళని ఎవరు చనకలేరు. మన్మధుడు కూడా చివరికి నీకు సాధువు అంటాడు. తర్వాత చౌపాయ్ భయవు నా నారద్ మన కచు రోష కహి ప్రియ వచన కామ పరతోష నాహీ చరణ సిరు ఆయసు పాయి గయవు మదన తబ్ సహిత సహాయి ముని సుశీలత ఆపని కరణి సురపతి సభ జాయి సబ్ భరణి సుని సబ్ కే మన్ అచరజుబ్ ఆవా మునిహి ప్రశంసి హరహి సిరునావా తబ్ నారద్ గవనే శివ పాహి జితా కామ అహమితి మనమాహి మార చరిత శంకరహి సునాయే అతి ప్రియ జాని మహేశ సిఖాయే బార్ బార్ వినవో ముని తోహి
మునితో హి జిమి జిని యహ కథా జిని యహ కథ సునాయహు మోహి సునాయహు మోహి తిమి తిమి జని హరహి తిమి జని హరహి సునావహు కబహు సునావహు కబహు కబహు చలెహు చలెహు ప్రసంగ చలెహు ప్రసంగ దురాయవు తబహు. దురాయవు తబహు. నారదుని మనసులో ఇప్పుడు కోపము విచిత్రం కదా, ఆయన కోపం ఏమీ రాలేదు. రాలేదు. పైగా ప్రేమగా చెప్పి ఏం పర్వాలేదులే నాయన, నీ ప్రయత్నం నువ్వు ఏదో చేసావు, వెళ్ళిపో అన్నాడు. వాడు చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇదే విషయాన్ని ఇంద్రలోకంలో చెప్పాడు. అక్కడ ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదంతా పెద్ద ఏం జరిగిందంటే ఇంద్రలోకంలో ఇట్ హాస్ బికమ్ ద టాక్ ఆఫ్ ది టౌన్. నారదుడు అందరు వాడు చేశాట్రా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, ఇప్పుడైనా మీరు పట్టుకోండి. ఈ నారదుడికి ఒక అహంకారాన్ని పుట్టించాడు తెలియకుండా. నారదుడు ఆయన అందరూ ప్రశంసించేశారు. ఈ ప్రశంసల మూలంగానే మనం పాడైపోతాం. ఎప్పుడు మనం విమర్శించాడు కూడా మనకి దగ్గరలో ఉంటాం. అందుకే ఒక్కసారి రాజకీయాలు మాట్లాడుకుంటే మనకి అపోజిషన్ ఉండాలి. అప్పుడు మనం మన భాష కంట్రోల్లో పెట్టుకుంటాం. మొత్తం మనకి అధికారం ఇచ్చేశారు. ఇంకేముంది, వీడు వాడు 5 సంవత్సరాలు అనుకోడు, వాడు యావత్ జీవితంగా అడుగుడు. అసలు నేను మొత్తం నాకు సావేలేదు అనుకుంటాను. కాబట్టి ఇముడిని కూడా చేస్తాను. ఇది జరుగుతోంది కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఇలా చేశాడు. ఈయన శంకరుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నువ్వు కామారివా? మరి నేను కాదా? నేను కూడా కామని చేయించాను. ఇక్కడ వచ్చాను, నువ్వు చదవమ్మా. నాకు అర్థమైంది అయితే ఇదే, చదవమ్మా. అతడు ప్రియవచనముతో మన్మధుడిని ఓదార్చి పంపించి వేశాడు. మన్మధుడు ఆయన పాదములకు నమస్కరించి మొత్తం ఆయన పరివారంతో సహా నమస్కరించి మన్మధుడు వెళ్ళిపోయాడు. అతడు దేవేంద్రుడి సభకు ఆయన వెళ్ళి దేవేంద్రుడి దగ్గర తన ప్రయత్నము వైఫల్యమును నారదుడి విజయాన్ని గురించి చెప్పాడు. తపోనిష్ట గరిమను గురించి వివరించాను. ఆ నారదుడి యొక్క తపోనిష్ట గురించి చెప్పాడు. అందరూ ఆశ్చర్యపడి నారదుడి గొప్పదనము పొగిడిరి. ఈ పొగట్ల దగ్గరే మనం పడిపోతాం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏముందండి, ఇప్పుడు మీరు నలుగురు గురుగారు ఇలాగా భారతం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఫినిష్ ఏముందండి, అసలే కళ్ళు మనకి ఇక్కడ ఉంటాయి, ఇప్పుడు ఇంకొంచెం పైకి వచ్చేస్తాయి. భారతం నాలుగా ఎవరు చెప్పగలండి? అయిపోయింది. వాడిని మీరు ఒకడిని నాశనం చేయాలనుకోండి, సింపుల్ థింగ్. వాడు ఏం చేసినా నువ్వు కరెక్ట్, నువ్వు కరెక్ట్ అంటూ ఉండండి. మంచి వాడు కూడా చక్కగా వాడు సర్వనాశనం అయిపోతాడు, అతపాతాళానికి పోతాడు. నారదుడు కాబట్టి మళ్ళీ బయటికి వచ్చాడు. ఇంకోటి అయితే ఆ మాత్రం కూడా బయటికి రాడు. మన కళ్ళెదురకుండా మనం ఒక ఆయన చూస్తున్నాం. అలా అయిపోయినవాడు. ఏదో బాగా మహాదేవుడి దేవుడు కొంచెం ఆ ఫోర్స్ తగ్గింది. శ్రీహరికి ప్రణమిల్లిరి. శ్రీహరికి ప్రణమిల్లారు అందరూ. కాముని జయించిన అతి గర్వము జయించింది నన్ను గర్వము. అది ఇప్పుడు ఈయనకి వచ్చింది. శంకరుడు జయించాడు, నేను జయించాను, మరి నేను కామారునేగా. ఇలా వచ్చేస్తుంది. నేను చాలా సందర్భాలు, గురుగారు మీరు ఆ మంత్రం అక్షరలక్ష నేను చేశాను, మరి మీకు నా గుడి గురించి అయిపోయింది. నాశనం మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటిగా దాకరదేహ. ఈయన డైరెక్ట్గా నగర దిగలేడు. ఆ కాముని జయించాను అతి గర్వంతో, అహంకారం. పరమశివుని దగ్గరికి వెళ్ళి ఆయన సమక్షమున స్వాతిశయము, శివ మన్మధుడు వచ్చాడు, రంభొచ్చింది, పాడబడింది, నేను వెళ్ళలేదు, కోకిల గానం నేను వెళ్ళలేదు అంటే ఈయన అన్ని విన్నాడేగా. ఏది వినలేదు నువ్వు? విని నువ్వు దాన్ని పట్టించుకోవాలా. దానికి అసలు కారణం ఏంటి? ఆ శ్రీహరి రక్షలో ఉన్నాను, అది గుర్తుపెట్టు. అందుకే మనం సాధించిన ప్రతిదీ ఎప్పటికప్పుడు ఆ కర్తవ్యం ఎదుటివాడి మీద తోసి పారేసాం అనుకోండి. అయ్యా నేది కాదు, నువ్వు నీ మూలంగా నేను చేశాను, నీ మూలంగా నేను అనుకుంటూ వెళ్ళామనుకో. ఈ మధ్యకాలంలో ఒకతను నాకు ఫోన్ చేశాడు, మన శిష్యుడే. గురుగారు నువ్వు చాలా మంచి పని చేసావయ్యా అని నేను ఫోన్ చేశాను. గురుగారు నేను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవట్లేదు, మీరు నడిపించిన మార్గంలో నేను నడుస్తాను. ఇలా చేయమని మీరు ఒకప్పుడు చెప్పారు, అదే నేను ఫాలో అవుతాను అంటే ఆ కర్తృత్వం తీసేశాడు.
నీలో ఈ అహంకారపు బీజాలు నాటడానికి ఖచ్చితంగా జనాలు ఉంటారు. తెలుసో తెలియకో వాళ్ళు నిన్ను అంటారు, నేను కాదు రా బాబు, నేను కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు అని వాళ్ళు ఎదుర్కొంటే చెప్పాలి. మనసులో కూడా మనం అనుకోవాలి. ఏదో మళ్ళీ ఊరికే మెరబెచ్చల కోసం అదేం లేదు అంటాం కదా, నిజంగానే అది పరమశివుడు ఆయనను మందలించుచు ఇట్లా నేను పరమశివుడు ఆయన కొంచెం మందలించాను. ఆయన ఏమిట్రా అంత స్వాతిశయమా కొంచెం సున్నితంగా, ఓ ముని, స్వాతిశయముతో కూడిన నీ కామ విజయ గాథను ఎన్నడూను విష్ణుమూర్తి కడ ప్రస్తావింపవద్దు. ఇక్కడ చెప్పాడు. పాపం ఈయనంటే కొంచెం ఇది ఉంది. నువ్వు స్వాతిశయంతో కూడిన నువ్వు ఈ కథ ఉంది చూసావా? ఏ కథ? నువ్వు నేను కామన్ చేయించాను, నేను కామన్ చెప్పాను. నువ్వు నా దగ్గర చెప్పావు పోలేరా, ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్పమంటాడు. అసలు ఇక్కడే పెద్ద తప్పొచ్చింది. ఆ మాట ఈయన అనగానే ఉంటే అసలు ఈ విష్ణు దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు రైట్, నీకు మోక్షం వచ్చేస్తున్నా, 2 నిమిషాలు నువ్వు నీ మనస్సులో కోతి రాకూడదు అని. ఆ 2 నిమిషాలు నీ కోతి తప్ప ఇంకోటి రాదు. మనకు మనిషికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, నువ్వు ఏది చేయొద్దంటావో దాని తిరిగే వెళుతుంది. నువ్వు నిజంగా వాళ్ళకి చేయకూడదు అనుకున్నప్పుడు నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేయి, వాడే దాన్ని వదిలేస్తాడు. అది సంగతి. ఇప్పుడు ఏం చేశాడు కాబట్టి స్వాతిశయంతో కూడిన నీ కామ విజయం ఉంది, కామ విజయ గాథ విష్ణుమూర్తికి వెళ్ళి చెప్పకరా, నాకు దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు చూడు నారదుడు. సందర్భం వచ్చినను దాన్ని దాచి ఉంచు. అది అసా సందర్భమే వచ్చింది అనుకో, నువ్వు ఎప్పుడన్నా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం, ఏమైనా అరదా కాముని చేయించోటగా అంటాడు. అంతా మీ దయ అని దాన్ని ఆ మాటను దాటే చూడండి. ఎంత దాటింది తెలుసా? ఇలా గుర్తుపెట్టుకోవాలని. గురుగారు నేను ఎంత చేశాను తెలుసా? నువ్వేదో గొప్ప పని చేసావు, అది ఇంకోటి ద్వారా గురుగారికో ఇంకోటికో తెలుస్తుంది. గురువు నిన్ను మెచ్చుకున్నాడు, అదేం లేదు గురుగారు దాన్ని అని నువ్వు అన్నావు అనుకో, నీవేనా అది కూడా ఇలాగ మనస్ఫూర్తిగా, అప్పుడు నువ్వు నిజంగా నెమ్మదిగా భగవంతుడి వైపు అడుగులు వేస్తున్నట్లు లెక్క. అవునండి నేను కాబట్టి చేశానది అయిపోయింది. మట్టి అయిపోతావు. దోహ టైం అయిపోయిందా? శంభుదీన నువ్వు చెప్పమ్మా, టైం మిషన్ శంభు ఉపదేశ అది శంభుదీన ఉపదేశ నారది సోహానా. శంభు పాపం ఎంతో చక్కగా ఈయన మనసుకి ఎక్కలాది, ఈయన మనసుకి ఎక్కలా ఎవరికి? నారదుడికి. భరద్వాజ కౌతుక సునహు ఇచ్చా బలవాన శివుని హితవచనములు నారదుడి చెవికి ఎక్కలేదు. ఓ భరద్వాజ, ఎందుకు ఎక్కుతాయి హితవచనాలు? ఎక్కవునా అది. ఓ భరద్వాజ, అనంతరము జరిగిన వినోదగాలను తెలుపదును. అనంతరం బ్రహ్మాండమైన మంచి వినోదగాలు జరిగింది, అది తెలుపుతాను వినని యాజ్ఞవల్క్య మహర్షి భరద్వాజుడికి చెప్తున్నాడు అని శివుడు పార్వతికి చెప్తున్నాడు. శ్రీహరి సంకల్పము బలీయమైనది. శ్రీహరి సంకల్పం, ఇదంతా శ్రీహరి సంకల్పం. ఇప్పుడు నిజానికి శివుడు అసలు ఈ మాట అనలేదనుకో, బహుశా నారదుడు చెప్పి ఉండేవాడు కాదేమో. శ్రీరథుడు వాడగలగలా అసలు. అరే నాన్న, ఇప్పుడు నేను మా చదువులను పిలిచి, నాన్న మీరు బాగా చదివాను, మీరు స్వాతిశయం పొందకండి అన్న అని చెప్పాను అనుకోండి. అసలు పొందకండి అని చెప్పకుండా ఉంటే వాళ్ళకి స్వాతిశయం లేదు. అప్పుడు వస్తుంది, ఓహో నేను స్వాతిశయం పొందాలేమో అని. మీరు సినిమా చూసారో లేదో కానీ ఇందాక కూడా ఒకటి చెప్పాను. అందులో వాడు ఏం జరుగుతుందంటే, అసలు యాక్చువల్గా 2 స్నేహితులు దొంగతనంగా రాజకీయం వస్తారు. పెద్ద పొలిటికల్ సెటైరికల్ పిక్చర్ అంటే పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, వాడు నిజంగా వాళ్ళు వచ్చింది ప్రజలకు మేలు చేద్దాం. తర్వాత పదవిలోకి ఒకడు వచ్చేసేటప్పటికి వీడు అసలు ముందర వాడి కంటే పెద్ద ఘోరంగా తయారవుతాడు. అప్పుడు వాడి స్నేహితుడు వస్తాడు. స్నేహితుడు వచ్చి, ఏమిట్రా మనం ఎందుకు వచ్చాం, మనం అసలు వచ్చిన పర్పస్ ఏంటి? మనం ప్రజలకు మేలు చేద్దాం. నువ్వేం చేస్తున్నావు? ముందటి వాడి కంటే ఘోరంగా తయారవుతున్నావు, నేను ఇది ప్రజలకు చెప్పేస్తాను అని చెప్పేస్తాను.
వీడు వెంటనే వింటాడు. వీళ్ళిద్దరు స్నేహితులు అందరికీ తెలుసు. వీళ్ళంతా తెలియదు అంటే, ప్రజల్లారా నా స్నేహితుడు అబద్ధం చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారా అంటారు. లేదు, వాడు అబద్ధమే చెప్తున్నాడు. నా స్నేహితుడు పిచ్చివాడు అని మీరు అనుకుంటున్నారా? లేదు, వాడు పిచ్చివాడు. పిచ్చివాడిని ఎంత మాత్రాన్ని మీరు రాళ్లతో కొట్టకూడదు అంటే వాడు రాళ్లతోనే కొడతారు. ఆ స్నేహితుడు ఎవరు తెలిసిన యాక్షన్ వేసి చెప్తాను. కృష్ణరాజు బ్రహ్మాండ పొలిటికల్ సెటైరికల్ పిక్చర్ అది. మా వాడిని చంపేయకండి, నేను వాడిని చంపేస్తాను. వాడిని చంపేస్తారు, వీడి స్థిరపడిపోతాడు. బ్యూటిఫుల్ పొలిటికల్ సెటైరికల్ పిక్చర్. మనం ఏది చెయ్యొద్దు అంటాము, జనాలు అదే చేస్తారు. అది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇది తెలుసుకుని ఉండాలి. మహాదేవ్ మా గ్రాభయం దీపం దర్శనం ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయం నైవేద్యం ఓంభోర్భవస్వ సర్వచేతన్ నిరూపాంతామాద్యాం చాందిపృథ్వీం యాన ప్రచోదయాత్ అవదంతాచ్యాన పరిణామ షోడశసహస్ర భార్య పుత్ర పౌత్రాష్టపత్నమహిషి పరివేత్తిష శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. హనుమత్ సీతా లక్ష్మణ ఫలచక్ర శ్రీ రామచంద్ర పరబ్రహ్మే నమో నమః. జ్ఞానప్రసూనాం భాసమిత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఇవాళ మళ్ళీ మరి ఎందుకు వచ్చిందో అంతపూర్వం శుక్రవారం చేసేది మళ్ళీ కాళహస్తీశ్వరుడు ఆ మనసులో ప్రవేశించినట్టున్నాడు. ఇవాళ పులిహారాలను క్షీర ఇంతనా. కాబట్టి రెండు ఓం చిత్రాన్న నివేదయామి. లడ్డూలు కూడా లడ్డుగాను, అది నిమ్మక్క లడ్డూలు, అది మధుర పదార్థాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహం, సమానాయ స్వాహం, బ్రహ్మణే స్వాహ. దేవాని పాదౌ ప్రక్షాళయామి యాజమనం స్వర్మయం తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళమహానీరాజన దీపం. కళాభ్యాం చూడాలి కదా మనం. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ నమస్కరోమి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకట ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామ శ్లోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురతనుభవాభ్యాం నతిరేయం. ఓం శాంబరం విజాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः ధనాः సుధనాन्तు. జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం శివ పరివారం రక్షంతు. సర్వే జనాన్ రక్షంతు. సర్వ శివ పరివారస్య ధర్మపథ మనోరథ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గురవే గురుమంజలే. మహాదేవ 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 మాస్టర్. మహాదేవ మహాదేవ మహాదేవ. మీరు ఎప్పుడు నచికేతుడు ఉన్నది ఎందుకో నాకు నత్కీరుడు లాగానే వినిపించింది మాస్టారు. సార్ నేను నత్కీరుడనే చెప్పాను సార్. మరి నచికేత పక్షానికి ఎలా వెళ్ళిందో తెలియదు. మీరు నత్కీరుడే కదా చెప్పింది? అవును మాస్టారు, నత్కీరుడే. అవును సార్, నేను పోస్టింగ్ కూడా పెట్టాను మన బ్లాగ్ లో. వెరీ గుడ్. పోన్లేండి, సరే. అది ఏమిటో మరి నచికేత తన్మే మనస్సు సంకల్పం వస్తు, అంతే. ఇంక మనమే అనుకోకూడదు. ఆయన మహాదేవుడు ఎట్లా అంటే అట్లా.
మీరు అడిగింది మాత్రం నత్కీరుడే కదా. నో డౌట్ సార్. మహాదేవ్ చాలు, మహాదేవ్. మహాదేవ మహాదేవ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అమ్మాయి ద్వారా ఇద్దరు ఒకేసారి కేక్